ఇక వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నారు. ఆ తర్వాత బడ్జెట్కు ఆమోదం తెలిపి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. బయటిక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి వైసీపీ అధినేతలు, ఇతర నాయకులు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే రేపు జరిగే బడ్జెట్ సమావేశం దాదాపు 11 రోజుల పాటు కొనసాగేలా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే రేపు ఉదయం 9 గంటలకు రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు శాసనసభ ప్రారంభం కాగానే 9 గంటలకు మొదట కేబినెట్ భేటీ కొనసాగనుంది. కేబినెట్ భేటీలో కూడా అయితే రాష్ట్రంలో 2023-24 సంవత్సరం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ దాదాపు 2,90,00,000 కోట్ల రూపాయలతో కూడా బడ్జెట్ ని రూపొందించారు. ఆ బడ్జెట్ ని కూడా రేపు కేబినెట్ భేటీలో మొదట బడ్జెట్ ను కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ భేటీలో కూడా ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. దాని తర్వాత 10 గంటల ప్రాంతంలో కూడా ఈ బడ్జెట్ ను కూడా ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టబోతుంది. అయితే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రిగా తొలిసారి పయ్యావుల కేశవ్ రేపు బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు. దాదాపు 2,90,00,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వం ఓటర్ అకౌంట్ తో బడ్జెట్ ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే రాబోయే కాలం కంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ దాదాపు 50,000 నుంచి 60,000 కోట్ల బడ్జెట్ ను కూడా పూర్తి స్థాయిలో రేపు సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనుంది. అయితే మరోవైపు శాసన మండలిలో కూడా ఇదే సమయంలో బడ్జెట్ ను, రాష్ట్ర బడ్జెట్ ను కూడా అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు కూడా శాసన మండలి కూడా ప్రవేశపెడతారు. అయితే మొత్తం మీద రేపు బడ్జెట్ ప్రవేశపెట్టాక రేపు సభ వాయిదా పడుతుంది. దాని తర్వాత కూడా బీఎస్సీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే ఈ బీఎస్సీ సమావేశంలో బీజేపీకి సంబంధించి అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ బీఎస్సీ సమావేశంలో పాల్గొంటారు. అయితే సభా సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలా, ఏ బిల్లులు చర్చకు వస్తాయి, ఏ చట్ట సవరణలు సభలో ప్రవేశపెడుతున్నారు అని చెప్పే అంశాలపై పూర్తిగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. అయితే మరోవైపు ఇస్తున్న శాసనసభ సమావేశాల మటుకు ఇప్పటికే తాము శాసనసభకు హాజరు కామని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. తామకు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పాటు సభలో తమకు మాట్లాడే అవకాశం దక్కదు కాబట్టి మేము సభ బయట నుంచే సభలో జరిగే అంశాలపైన కూడా నీటుగా సమాధానిస్తామని, ప్రజల్లో ఉండి కూడా మేము పోరాటం చేస్తాం, ప్రజల నుంచి కూడా తమ గొంతుకలు వినిపిస్తామని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే మరోవైపు చూసుకుంటే శాసన మండలిలో వైసీపీకి పాటు సంఖ్యాబలం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా శాసన మండలిలో వైసీపీ సభ్యులు, అంటే అక్కడ వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆదరణ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు కూడా సభలో పాల్గొంటారు. అక్కడ వైసీపీ శాసన మండలిలో మటుకు ఆడ కూటమి సర్కారుకు అలాగే వైసీపీ మధ్య హాటాటుగా చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు రాష్ట్ర ప్రభుత్వం రేపు తొలిసారిగా, అంటే బడ్జెట్ సమావేశంలో తొలిసారిగా మటుకు రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వము. మొత్తం చూసుకుంటే దాదాపు 10 నుంచి 11 మటుకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వం పలు బిల్లులను కూడా, అంటే ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు, అలాగే ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఇలా మొత్తం దగ్గర కూడా కొన్ని బిల్లులతో పాటు కొన్ని పాలసీలను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. సభలో మటుకు మొత్తం పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు 11 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.